ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. దానికి జంతువులందరితో మంచి స్నేహం. కాని ఒకరోజు ఒక కొత్త జింక ఆ అడవికి వచ్చింది. ఆ జింక చాలా బద్ధకం మరియు అంతకు మించి కోపం ఎక్కువ. ఒకరోజు ఆ జింక చెట్టు కింద నిద్రపోతుండగా కుందేలు పక్కనే ఆడుకుంటూ ఉండింది. జింక కోపంగా లేచి కుందేలును పెద్దగా కేక వేసింది. ఇక్కడ నుంచి పోయి నన్ను నిద్రపోనివ్వు అని అంది. కుందేలు వినయం చూపి, నన్ను క్షమించు. నిన్ను ఇబ్బంది పెట్టాలని లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. మరో రోజు ఆ జింక ఆహారం కోసం వెతుకుతుంటే పొరపాటున ఒక బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దానిని బయటకు రావడం సాధ్యం కాలేదు. అప్పుడు అది దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అని అరిచింది. అటుగా వెళ్తున్న కుందేలు అది విని వెంటనే తన స్నేహితులందరితో ఆ జింకని కాపాడటానికి వెళ్ళింది. ఎలుగుబంటి, జింక, కోతి అందరూ కలిసి జింకని బయటకు తీశారు. జింక చాలా సిగ్గుపడుతూ, నన్ను క్షమించండి. నేను చాలా పొరపాటు చేశాను. మీ స్నేహం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు తెలిసింది అని అంది. ఆ రోజు నుంచి జింక కూడా అందరితో స్నేహం చేస్తూ మంచిగా జీవించింది. పాఠం: స్నేహం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడూ మంచిగా ఉండాలి.